ఓకే, మనకు 91వ ప్రశ్న కానీ చూస్తే 3, 4 మరియు 9 ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తము అన్నాడు. సో 3, 4, 9 ల యొక్క మొదటి 3 సామాన్య గుణిజాల మొత్తం. ఫస్ట్ మనకు సామాన్య గుణిజాలు కనుక్కోవాలంటే 3, 4, 9 కు కాసాగు కనుక్కున్నాం. అంటే కాసాగు అంటే ఏమి? కనిష్ట సామాన్య గుణిజం కనుక్కుందాం. సో 3, 4, 9 కి కాసాగు కనుక్కుంటున్నాం. 3 1s ఆ 4 అలాగే వస్తుంది, ఆ 3. ఇంకా మనకి 2 సింప్లిఫై పోదు కాబట్టి LCM ఈక్వల్ టు 3 × 4 × 3 ఎంత వస్తుంది? 4 మూల 12, 12 మూల 36. అంటే ఈ సంఖ్యల యొక్క కాసాగు అంటే లీస్ట్ కామన్ మల్టిపుల్స్ 36. అంటే 36 యొక్క గుణిజాలన్నీ కూడా మనకు 3, 4, 9 యొక్క సామాన్య గుణిజాలు అవుతాయి. సో ఇది కనిష్ట సామాన్య గుణిజం. కనిష్ట సామాన్య గుణిజం. సో సామాన్య గుణిజాలలో ఇది కనిష్టమైనది. అంటే ఈ 36 యొక్క గుణిజాలన్నీ కూడా మనకి ఏమవుతుందంటే 3, 4, 9 యొక్క సామాన్య గుణిజాలు అవుతాయి. అంటే 36 తర్వాత ఏమవుతుంది? 72. దీని తర్వాత ఎంత? 108. మనకు అడిగింది ఈ సంఖ్యల యొక్క 3 సామాన్య గుణిజాల మొత్తం. సో మొత్తం అంటే ఏమవుతుంది? 10, 1 16, 1. సో రెండో ఇక్కడ 10, 1 2 అంటే దట్ మీన్స్ 11. నెక్స్ట్ 2. సో 216. ఈ 3 కూడితే ఎంతకి సమానం? 216కు సమానం. సో చూడండి, అక్కడ గుర్తుపెట్టుకోండి, ఈ 3 సంఖ్యల యొక్క సామాన్య గుణిజం కనుక్కోమంటే మనకు కాసాగు కనుక్కుంటే అదే మనకి ఏమవుతుంది? కనిష్ట సామాన్య గుణిజం అవుతుంది. ఇది కనిష్ట సామాన్య గుణిజం అవుతుంది. ఈ 36 యొక్క గుణిజాలన్నీ కూడా ఏమవుతాయంటే మనకి ఇచ్చిన సంఖ్యలకు సామాన్య గుణిజాలు అవుతాయి. ఓకేనా? దిస్ ఈస్ అబౌట్ 91 ప్రాబ్లం. నెక్స్ట్ క్రింది వానిలో సరికానిది అన్నాడు. ఫస్ట్ హాఫ్ నేను ఇచ్చారంటే కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 3 అన్నాడు. కనిష్ట బేసి ప్రధాన సంఖ్య 3. ఎస్, ఈ వాక్యము సత్యం. ఎందుకు? కనిష్ట బేసి ప్రధాన సంఖ్య అనేది 3. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య 9. కనిష్ట బేసి సంయుక్త సంఖ్య 9. ఎస్, మనకు సంయుక్త సంఖ్యలలో కనిష్ట బేస్ సంయుక్త సంఖ్య 9. సో సెకండ్ స్టేట్మెంట్ ఆల్సో రైట్. థర్డ్ లో ఏమిచ్చారు? కనిష్ట సంయుక్త సంఖ్య 4. కనిష్ట సంయుక్త సంఖ్య 4. సో ఈ వాక్యం కూడా రైట్. ఫోర్త్ వాక్యము కనిష్ట ప్రధాన సంఖ్య 3 ఇచ్చాడు. తప్పు. ఎందుకు? కనిష్ట ప్రధాన సంఖ్య ఎంత అంటే 2. కనిష్ట ప్రధాన సంఖ్య ఎంత? 2. కాబట్టి మనకు ఫోర్త్ స్టేట్మెంట్ అనేది సత్యము, దట్ మీన్స్ సరికానిది. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సత్యం అన్నాడు. సత్యము అన్ని ప్రధాన సంఖ్యలు సాపేక్ష ప్రధాన సంఖ్యలు. సాపేక్ష ప్రధాన సంఖ్య ఇస్ రైట్. దిస్ స్టేట్మెంట్ ఇస్ రైట్. అసలు మనకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే ఏమి? 2 సంఖ్యలలో ఉమ్మడి కారణాంకము లేదా సామాన్య కారణాంకము 1 అయితే ఆ సంఖ్యను మనము సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటాం. మనకు ఫస్ట్ వాక్యమే సత్యం. ఎందుకు? అన్ని ప్రధాన సంఖ్యలు 3, 5 ఉంది. 2 ప్రధాన సంఖ్యలు 3, 5 ప్రధాన సంఖ్యలు మనకు సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఎందుకంటే 3 కి కారణాంకాలు 1, 3, 5 కు కారణాంకాలు 1, 5. దీనికి ఉమ్మడి కారణాంకం 1 ఉంది. దట్ మీన్స్ సామాన్య కారణాంకం 1 కాబట్టి సో ఈ సంఖ్యను మనం ఏమని పిలుస్తాము?
సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని పిలుస్తాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అని పిలుస్తాం. సో మనకు ప్రధాన సంఖ్యలన్నీ కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు అనేది అవుతుంది. కాబట్టి మనకు ఫస్ట్ స్టేట్మెంటే మనకి ఏమవుతుంది, ఇక్కడ మనకు సత్యం అనేది అవుతుంది. నెక్స్ట్ 94వ ప్రశ్న ఒకసారి కానీ గమనిస్తే, 2, 3, 4, 5 లచే భాగిస్తే ప్రతిసారి శేషము 1 వచ్చే కనిష్ట సంఖ్య ఏది అన్నాడు. శేషము 1 వచ్చే కనిష్ట సంఖ్య అంటే ఫస్ట్ ఈ సంఖ్యని మనము కాసాగు కనుక్కుందాం. కాసాగు కనుక్కుంటే చూడు, ఈ 2, 4 కాసాగు ఏమవుతుంది, 4 అవుతుంది. ఎందుకు, ఇచ్చినటువంటి రెండు సంఖ్యల్లో పెద్ద సంఖ్య అనేది చిన్న సంఖ్య యొక్క గుణిజం అయితే మనకు పెద్ద సంఖ్య కాసాగు అవుతుంది. కాబట్టి 3, 4, 5 కనుక్కుందాం కాసాగు. ఈ మూడు ఒకే అంకెతో పోదు కాబట్టి సో వీటి లబ్ధం ఏమవుతుంది, కాసాగు అవుతుంది. సో కాసాగు ఈక్వల్ టు ఎంత, 4, 5, 20, 20 × 3 60. అంటే ఈ సంఖ్యల యొక్క కాసాగు 60. సో వాడు ఏమన్నాడు, ప్రతిసారి శేషం 1 వస్తుంది కాబట్టి మనకి వచ్చిన కాసాకి ప్లస్ 1 కలిపేస్తే సరిపోతుంది. కావలసిన సంఖ్య 60 + 1 = 61. నెక్స్ట్ 95వ ప్రశ్న చూస్తే, క్రింది వాటిలో క్రాప్రేఖ స్థిరాంకం ఏదన్నాడు. దత్తాత్రేయ రామచంద్ర క్రాప్రేఖ స్థిరాంకము 61/74. ఈ దత్తాత్రేయ రామచంద్ర క్రాప్రేఖలు మనకు మహారాష్ట్రకు చెందినటువంటి ఉపాధ్యాయుడు. అనేక సంఖ్యలతో ప్రయోగాలు చేశాడు. ఇతను జనరేటెడ్ నెంబర్స్, సెల్ఫ్ నెంబర్స్, అదేవిధంగా డెమ్లో సంఖ్యలను కూడా మనకు కనుక్కోవడం జరిగింది. సో మనకు క్రాప్రేఖ స్థిరాంకం ఏంటంటే 61/74. నెక్స్ట్ క్రింది వానిలో సరికానిది అన్నాడు. ఒకసారి చూడండి, 40, 50, 6, 60 ల గాసాబా 8 అంట. మనం గాసాబా కనుక్కోవడం చాలా ఈజీ. మనకు గాసాబాలో ఆ గాసాబా అనేది ఇచ్చినటువంటి ఆ సంఖ్యలను నిశేషంగా భాగించాలి. నిశేషంగా భాగిస్తే గాసాబా అవుతాది. భాగించలేదు అంటే అప్పుడు అది గాసాబా కాదు. ఈజీగా గుర్తు పెట్టుకోవచ్చు. ఏం చెప్తున్నాను, గాసాబా అనేది ఇచ్చినటువంటి సంఖ్యలో ఆ చిన్న సంఖ్యకు సమానంగాను లేదా చిన్న సంఖ్య యొక్క కారణాంకాలే ఉంటాయి. కాబట్టి ఒకసారి గమనిస్తే గాసాబా అనేది ఆ ఇచ్చిన సంఖ్యలను నిశేషంగా భాగించబడుతుంది. చూడు, ఇది మనకి ఇచ్చినటువంటి క్రింది వారిలో సరికానిది అన్నాడు. సరే, ఈ గాసాబా అనేది ఈ సంఖ్యను మనం ఏం చేయాలి, నిశేషంగా భాగిస్తే అప్పుడు అది గాసాబా అవుతుంది. నిశేషంగా భాగించలేదంటే అది గాసాబా కాదు. 48 నిశేషంగా భాగిస్తుంది, 56 కూడా నిశేషంగా భాగిస్తుంది, 68 నిశేషంగా భాగించదు. కాబట్టి వీటి యొక్క గాసాబా 8 కాదు. కాబట్టి మనకు సరికానిది ఏదంటే ఫస్ట్ ఆప్షన్ సరికాదు. మిగతా కూడా ఒకసారి చూస్తే 4 అనేది చూడు 40ని నిశేషంగా భాగిస్తుంది, 56ని నిశేషంగా భాగిస్తుంది, 60ని కూడా నిశేషంగా భాగిస్తుంది. సో 8 అనేది 40ని భాగిస్తుంది, 57ను భాగిస్తుంది. కాబట్టి కరెక్టే. 8, 60ల గాసాబా చూడు 4 అనేది 8ని నిశేషంగా భాగిస్తుంది, 60ని కూడా నిశేషంగా భాగిస్తుంది. కాబట్టి మనకు 8, 60ల గాసాబా కూడా 4. నెక్స్ట్ మనకు 3 టేపులు ఉన్నాయంట. 64 సెంటీమీటర్లు, 72 సెంటీమీటర్లు,
96 సెంటీమీటర్ల కొలతలు కలిగి ఉన్నాయి. 3 టేబుల్ ఖచ్చితంగా ఏ కనిష్ట కొలతను కొలవగలవు అన్నాడు. దీనికి ఏం చేద్దాము, గాసాబు కనుక్కుంటే సరిపోతుంది. 2తో చేస్తే 32, 36, 48 again 2, 16, 18, 24 again 2తో చేద్దాం 8, 9, 12. ఇప్పుడు కానీ మనం 3తో చేస్తే 8 అలాగే రాస్తాం. 3, 4 again 2తో చేస్తే 4, 3, 2 again 2తో చేస్తే 2, 3, 1. సో LCM ఈక్వల్ టు 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ ఈ 3 రాశాను. ఇప్పుడు ఇది కూడా రాస్తాను. 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇక్కడ ఏముంది, 3 ఇంటూ 3 ఉంది. సో 3 ఇంటూ 3 ఇక్కడ ఎంత 8, ఇదంతా 8, ఇదంతా 9. దట్ ఈక్వల్ టు 8 ఇంటూ 8 64 ఇంటూ 9. 64 ఇంటూ 9 ఎంత, 9 ఆర్ల 36, ఒక 9 ఉంది, 9 ఆర్ల 54, 55, 56, 57. సో మనకు 576 సెంటీమీటర్స్ అవుతుంది. సో మనకేమి, సో కనిష్ట సంఖ్య అన్నారు కాబట్టి సో మనకు ఈ 3 టేబుల్ కూడా మనకు 576 అనే కొలతను మనకు ఖచ్చితంగా మనం ఈ 3 టేబుల్ ఉపయోగించి కొలవచ్చు. నెక్స్ట్ ఒక 98వ ప్రశ్న ఒకసారి చూస్తే, పన్నెండు 18 యొక్క సామాన్య కారణాంకాలు ఎన్ని అన్నాడు. సరే, సామాన్య కారణాంకాలు ఏంటంటే 12కు కారణాంకాలు రాద్దాం. 1, 2, 3, 4, 6, 12. అదేవిధంగా 18 కారణాంకాలు 1, 2, 3, 6, 9, 18. సామాన్య కారణాంకాలు 1, ఇదొకటి, 2, 3, 4. మొత్తం దీనికి మనకు ఉమ్మడి కారణాంకాలు 12, 18 ఉమ్మడి కారణాంకాలు ఎన్ని ఉన్నాయి, 4 ఉన్నాయి. ఇంకొక విధంగా చెప్పాలంటే మనకు 12, 18లో గాసాబాగాన్ని కనుక్కుంటే దాని యొక్క గాసాబా 6. సో 6కి ఎన్ని కారణాంకాలు ఉంటాయో అన్ని కారణాంకాలు దీనికి ఏమవుతుంది, సామాన్య కారణాంకాలు అవుతాయి. 6 గల కారణాంకాలు ఏంటి, 1, 2, 3, 4. సో ఏం చేయమంటున్నాను, ఇలా అయినా కనుక్కోవచ్చు. లేదా ఇంకొక విధంగా ఏం చేయమంటున్నాను, 12, 18కి గాసాబా కనుక్కొని గాసాబాకు వచ్చే కారణాంకాలు కూడా ఏమవుతాయి, వీటికి సామాన్య కారణాంకాలు అవుతాయి. అసలు గాసాబా అంటేనేమి, సామాన్య కారణాంకాలలో ఈ సామాన్య కారణాంకాలు అతిపెద్ద కారణాంకం ఏమవుతుంది, ఆ సంఖ్య యొక్క గాసాబా అనేది అవుతుంది. నెక్స్ట్ చూడండి, n, n+1ల కాసాగు. ఇది ఒక సంఖ్య, ఇది దాని తర్వాత వచ్చే సంఖ్య. అంటే 2 వరుస సంఖ్యలు, ఒకటి బాగా గుర్తు పెట్టుకోవాలి, 2 వరుస సంఖ్యల కాసాగు ఎల్లప్పుడూ వాటి లబ్ధమే అవుతుంది. 2 వరుస సంఖ్యల కాసాగు వాటి లబ్ధమే అవుతుంది. కాబట్టి మనకి ఎక్కడ ఉంది, ఫస్ట్ ఆప్షన్, సెకండ్, థర్డ్ ఆప్షన్ ఉంది. సో n ఇంటూ n, n+1 సంఖ్యల యొక్క కాసాగు ఏమవుతుంది, n ఇంటూ n+1 అవుతుంది. నెక్స్ట్ ఒకసారి చూడండి, 100వ ప్రశ్న. 17, 23 మరియు 29ల కాసాగు మరియు గాసాబాల లబ్ధం ఎంత అన్నాడు. సో ఈ 3 కూడా ప్రధాన సంఖ్యలు కాబట్టి వీటి యొక్క గాసాబా ఏమవుతుందంటే 1. సో కాసాగు ఏమవుతుంది, వాటి లబ్ధమే కాసాగు అవుతుంది. అంటే 17 ఇంటూ 23 ఇంటూ 29, దీని యొక్క లబ్ధము 11,339 అవుతుంది. సో కాసాగు ఇంటూ గాసాబా ఈక్వల్ టు 1 ఇంటూ 11,339, దట్ ఈక్వల్ టు 11,339 అనేది రావడం జరుగుతుంది.
నెక్స్ట్ వన్ చూస్తే 180 ఈక్వల్ టు 2 స్క్వేర్ ఇంటూ 3 స్క్వేర్ ఇంటూ 5 అంట. 1400 ఈక్వల్ టు 2 క్యూబ్ అంట. 5 స్క్వేర్ అంట 7 అంట. కాసాగు రాసేటప్పుడు మనం ఏం చేయాలి? ఉమ్మడిగా ఫస్ట్ ఏం చేయాలి? ఉమ్మడిగా ఉన్నవి రాసుకొని తర్వాత మనం ఏం చేయాలి? అలా మిగిలిన అలాగే ఇచ్చి రాసేవారు. సరే ఒకసారి చూద్దాం. 180 కదా, సో 180ని సో ఉమ్మడిగా ఏమున్నాయి? ఇక్కడ ఒక 2 స్క్వేర్ అంటే 2 ఇంటూ 2, 3 ఇంటూ 3 ఇంటూ 5, 1400 ఎలా రాద్దాం? 2 ఇంటూ 2 ఇంటూ 2 ఇంటూ 5 ఇంటూ 5 ఇంటూ 7. సో ఫస్ట్ కాసాగు ఉమ్మడిగా ఉన్నవి రాయాలి. ఇది ఉమ్మడిగా ఉన్నాయి 2 ఇంటూ 2. ఫస్ట్ ఉమ్మడిగా ఉన్నవి రాద్దాం. 3 ఏమైనా ఉందా? లేదు. సో ఇక్కడ ఏముంది? ఒకటి ఉమ్మడిగా ఉంది 5. నెక్స్ట్ అలాగే ఇది రాసే 2 ఇంటూ 5 ఇంటూ 7. సో 2 ఎన్నిసార్లు ఉంది? 2 క్యూబ్, 3 స్క్వేర్, 5 స్క్వేర్, 7. ఇది మనకు ఈ సంఖ్యల యొక్క కాసాగు మనకు ఫస్ట్ ఆప్షన్ లో వస్తారు. ఇక్కడ 2 క్యూబ్, 3 స్క్వేర్, 5 స్క్వేర్ ఇంటూ 7. సో మనం ఏం చెప్తున్నాం? కాసాగు అనుకునేటప్పుడు ఉమ్మడిగా ఉన్నవి ఫస్ట్ రాస్తూ మిగిలినవి ఎత్తి రాసేవారు. అదే గాసాబా అనుకునేటప్పుడు ఏం చేయాలి? ఉమ్మడిగా ఉండేవి మాత్రమే రాయాలి. గాసాబా అనుకునేటప్పుడు ఉమ్మడిగా ఉండేవి మాత్రమే రాయాలి. రైట్. క్రింది వాటిలో ఈ సంఖ్యకు 13 కారణాంకం అగును. సో ఫస్ట్ ఆప్షన్ 81, 91, సెకండ్ ఆప్షన్ 45, థర్డ్ ఆప్షన్ 40, 95, ఫోర్త్ ఆప్షన్ 98. సో ఈ క్రింది వాటిలో ఈ సంఖ్యకు 13 కారణాంకం అంట. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఒక సంఖ్య యొక్క కారణాంకాలు ఆ సంఖ్యను నిశ్శేషంగా భాగించబడుతుంది. అంటే మనకు ఇచ్చినటువంటి ఆప్షన్ లో ఏ సంఖ్య అనేది 13 చేత నిశ్శేషంగా భాగించబడుతుందో అదే మనకు ఆన్సర్ అవుతుంది. సో 40 13 ఏకంలో రాదు, 98 కూడా 13 ఏకంలో రాదు కాబట్టి ఆ రెండు ఆన్సర్ కాదు. సో 13 అనేది ఏ సంఖ్య నిశ్శేషంగా భాగిస్తుందంటే 40, 95 అనే సంఖ్యలు మనకు 13 అనేది నిశ్శేషంగా భాగించబడుతుంది. కాబట్టి మనకు ఆన్సర్ ఏమవుతుందంటే 40, 95 అనేది మనకు ఆన్సర్ అనేది అవుతుంది. ఈ సంఖ్యను 4 విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధంగా రాయొచ్చాడు. అసలు విభిన్న ప్రధాన కారణాంకాలు ఏమున్నాయి? 2, 3, 5, 7 ఇవే కదా మనకు విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధం. ఏమొస్తుంది వీటి లబ్ధము? 2 ఇంటూ 3 ఇంటూ 5 ఇంటూ 7, 7 ఇంటూ 3 21, 5 2s are 10 అంటే 10 అంటే ఏమి? 0 ఒకట్ల స్థానంలో. సో 4 విభిన్న ప్రధాన కారణాంకాల లబ్ధం ఎంతకి సమానం? 210కి సమానంగా ఉంటుంది. నెక్స్ట్ ప్రాబ్లం చూడండి. క్రింది వాటిలో కవల ప్రధాన సంఖ్య కాని జత అన్నాడు. కవల ప్రధాన సంఖ్యలు అంటే ఏమిటి అంటే రెండు సంఖ్యల మధ్య భేదము, రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము, రెండు ప్రధాన సంఖ్యల మధ్య భేదము 2 అయితే ఆ సంఖ్యలు మనం కవల ప్రధాన సంఖ్యలు అంటాం. ఫస్ట్ ఆప్షన్ లో 51, 53 ఇచ్చాడు. సెకండ్ ఆప్షన్ లో 3, 5 అన్నాడు. థర్డ్ ఆప్షన్ లో 29, 31 అన్నాడు. ఫోర్త్ ఆప్షన్ లో 71, 73. చూడు, ఇది ప్రధాన సంఖ్యలే, వీటి మధ్య భేదం 2 ఉంది కాబట్టి ఇది కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇవి ప్రధాన సంఖ్యలే, వీటి మధ్య భేదం 2 ఉంది, అది కూడా కవల ప్రధాన సంఖ్యలు అవుతాయి. ఇది 3, 5 కూడా మనకేమి ప్రధాన సంఖ్యలే, వీటి మధ్య భేదం కూడా 2 అవుతాయి. ఇక్కడ చూడు 51 అనేది మనకు ప్రధాన సంఖ్య కాదు, ప్రధాన సంఖ్య కాదు కాబట్టి కవల ప్రధాన సంఖ్య జత కానిది ఏదంటే మనకేమొస్తుంది? 51, 53 అనేది రావడం జరుగుతుంది. సో 107వ ప్రశ్న ఒకసారి గమనించండి. క్రింది వాటిలో సరికానిది అన్నాడు. క్రింది వాటిలో
సరికానిది. ఒక సంఖ్యకు దానికదే కారణాంకం. ఒక సంఖ్యకు దానికదే కారణాంకం అవుతుంది. చూడండి 6 యొక్క కారణాంకాలు 1, 2, 3, 6. సో ఇది 6 యొక్క కారణాంకాలు. కాబట్టి 6 యొక్క కారణాంకాల్లో 6 కూడా ఉంది. ఏమి ఇచ్చాడు? ప్రతి సంఖ్య దానికి అదే కారణం. ప్రతి సంఖ్య అనేది దానికి అదే కారణాంకం అవుతుంది. ఒక సంఖ్య యొక్క గుణిజం కూడా అదే అవుతుంది. చూడు 6 యొక్క గుణిజాల్లో 6, 12, 18, 24 సో మనకు ప్రతి సంఖ్య దానికి అదే మనకు గుణిజం అవుతుంది. నెక్స్ట్ ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకము ఆ సంఖ్యకు సమానంగాను లేదా తక్కువగా ఉంటుంది. చూడు ఒక సంఖ్య యొక్క కారణాంకాల్లో ఆ సంఖ్యకు సమానంగాను లేదా ఆ సంఖ్య కన్నా తక్కువగానే ఉంటుంది. కాబట్టి మనకు 3వ వాక్యం కూడా రైటే. 4వ వాక్యం ఏమి ఇచ్చాడు? ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకము ఆ సంఖ్యకు ఎక్కువగా ఉంటుంది అన్నాడు. ఎక్కడ ఉంది ఎక్కువగా? లేదే. ఇస్ రైట్. సో మనకు 4th స్టేట్మెంట్ అనేది ఏమి? రాంగ్ స్టేట్మెంట్. ఎందుకు? ఒక సంఖ్య యొక్క ప్రతి కారణాంకం కూడా ఆ సంఖ్య కన్నా ఎలా ఉంటుంది? సమానంగా ఉండాలి లేదా తక్కువగా అయినా ఉండాలి. నెక్స్ట్ చూడండి, క్రింది వాటిలో సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానిది 4, 9 సాపేక్ష ప్రధాన సంఖ్య, 29, 31, 17, 100. సో మనకు ఏది కాదని ఇచ్చాడు 4th ఆప్షన్. వాడేమన్నాడు? సాపేక్ష ప్రధాన సంఖ్యలు కానివి. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అంటే మనం ఇప్పుడే డిస్కస్ చేసాం. సాపేక్ష ప్రధాన సంఖ్యలు అయితే అంటే ఏమి? ఆ 2 సంఖ్యల యొక్క సామాన్య కారణాంకం 1 మాత్రమే ఉండాలి. చూడు 4కి 1, 2, 4, 9కి 1, 3, 9. దీనికి సామాన్య కారణాంకం 1 మాత్రమే ఉంది. సామాన్య కారణాంకం 1 మాత్రమే ఉంది. కాబట్టి మనకి ఏమవుతుంది? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతుంది. ఇది ప్రధాన సంఖ్యలే కాబట్టి ఇది కూడా మనకి ఏమవుతుంది? సాపేక్ష ప్రధాన సంఖ్యలు. ఇక్కడ ఒకసారి చూడండి, మనకు 2 సంఖ్యలలో ఒక సంఖ్య ప్రధాన సంఖ్య అయింది అయితే ఇక్కడ 17కి ఏం చూడండి 1, 17. 100కి ఏమొస్తుంది? 1 వస్తుంది, 2 వస్తుంది, 4 వస్తుంది, 5 వస్తుంది, 10 వస్తుంది, ఇంకా 20 వస్తుంది, 25 వస్తుంది, 100 కూడా వస్తుంది. దీంట్లో మనకేమి 1 మాత్రమే ఉంది కామన్ ఫ్యాక్టర్. ఇస్ రైట్. సో ఇది కూడా సాపేక్ష ప్రధాన సంఖ్యలు జత అవుతుంది. కానీ లేదన్నారు కాబట్టి ఏది కాదు. ఇవన్నీ కూడా మనకి ఏమవుతాయి? సాపేక్ష ప్రధాన సంఖ్యలు అవుతాయి. చూడండి, 2 సంఖ్యలలో ఒకటి మరొక దాని గుణిజము అయినా ఆ సంఖ్యల కాసాగు అన్నాడు. ఆ సంఖ్యలు ఒకటి చెప్పాను. ఇప్పుడు ఒకసారి గమనించు. 6, 12 కాసాగు. 6, 12 కాసాగు 12 అవుతుంది. ఎందుకు? ఇచ్చినటువంటి 2 సంఖ్యలలో పెద్ద సంఖ్య అనేది చిన్న సంఖ్య యొక్క గుణిజము గాని అయితే మనకు పెద్ద సంఖ్యనే కాసాగు అవుతాది. అదే కూడా ఇచ్చినటువంటి కాసాగు యొక్క ధర్మానం. 2 సంఖ్యలలో ఒకటి మరొకటి దాని గుణిజము అయితే ఆ సంఖ్యల కాసాగు ఏమవుతుంది? ఆ సంఖ్యలో గరిష్ట సంఖ్య మనకు కాసాగు అవుతుంది. కాబట్టి వాడు ఏమన్నాడు? గరిష్ట సంఖ్య సెకండ్ ఆప్షన్ ఉంది. 110 మనకు సెకండ్ ఆప్షన్ అనేది రైట్ అవుతుంది. ఆ తర్వాత క్రింది వాటిలో ఏ గరిష్ట 3 అంకెల సంఖ్యను 75, 45, 60 చే భాగిస్తే ప్రతిసారి శేషము 4 వచ్చును అన్నాడు. ఫస్ట్ దానికి ఏం కనుక్కోవాలి? శేషం 4 వస్తుంది అన్నాడు కాబట్టి ఫస్ట్ మనం కాసా కనుక్కుంటాం. కాసా కనుక్కొని దానికి 4 దాన్ని కలిపేస్తే మనకు కావాల్సిన ఆన్సర్ అనేది వస్తుంది. 75, 45, 60 కాసా కనుక్కుందాం. 5తో చేస్తే 15, 9, 12. ఇప్పుడు 3తో చేద్దాం. 5, 3, 4. ఐ థింక్ ఎనఫ్. ఏమన్నా చేయాల్సి ఉందా? ఏమి పోవు.
సో ఎల్సిఎం ఈక్వల్ టు ఇదెంత వస్తుంది 15 15 ఇంటూ 15 225 ఇంటూ 4 225 ఇంటూ 4 అంటే 900. శేషం ఎంత వస్తా ఉంది 4 వస్తా ఉంది కాబట్టి కావలసిన సంఖ్య ఈక్వల్ టు 900 ప్లస్ 4 దట్ ఈక్వల్ టు 904 అనేది రావడం జరుగుతుంది. ఒకవేళ శేషం 2 వస్తా ఉందంటే నువ్వు కాసాగు కనుక్కొని దానికి +2 చేయాలి. నెక్స్ట్ చూడండి, రెండు సంఖ్యల లబ్ధము 7250, వాటి కాసాగు 290 అయితే వాటి గాసాబా ఎంత? బాగా గుర్తుపెట్టుకోండి, కాసాగు గాసాబాల లబ్ధం తీసుకుంటే రెండు సంఖ్యలు ఏ కమా బి గాని అయితే ఆ సంఖ్యల యొక్క కాసాబా ఎల్ గాసాబా గాని జి అయితే ఆ రెండు సంఖ్యల లబ్ధం అనేది వాటి కాసాగు గాసాబాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. ఏం చెప్తున్నాను, రెండు సంఖ్యల లబ్ధం అనేది ఆ సంఖ్యల కాసాగు గాసాబాల లబ్ధానికి సమానంగా ఉంటుంది. సో వాడు ఏమడిగాడు, రెండు సంఖ్యల లబ్ధం ఇచ్చాడు, కాసాగు ఇచ్చాడు, గాసాబాలలో అతి పెద్ద కారణాంకం ఏది, గాసాబా యొక్క అతి పెద్ద కారణాంకం ఏదంటే దట్ మీన్స్ ఒక సంఖ్య యొక్క కారణాంకాల్లో అతి పెద్ద సంఖ్య ఏమవుతుందంటే అదే సంఖ్య అవుతుంది. అంటే ఇండైరెక్ట్ గా మనల్ని గాసాబా కనుక్కోమని చెప్పాడు. సో గాసాబా కనుక్కుంటే ఒకట్ల ఆ జీరోకి ఆ జీరో క్యాన్సల్, 29 ఒకట్ల 29 ఎన్నిసార్లు పోతుంది, 25 టైమ్స్ పోతుంది. సో గాసాబా ఈక్వల్ టు హెచ్సిఎఫ్ ఆర్ జిసిడి ఈక్వల్ టు ఏమవుతుంది, 25 అవుతుంది. నెక్స్ట్ 113వ ప్రశ్న చూడండి, గాసాబా యొక్క భాగాహార పద్ధతిని కనుగొన్నది అన్నాడు. సో గాసాబాను భాగాహార పద్ధతిలో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే యూక్లిడ్ అండి. బాగా గుర్తుపెట్టుకోవాలి, మనకు ఓల్డ్ టెక్స్ట్ బుక్ లో ఉంది, అదే విధంగా న్యూ టెక్స్ట్ బుక్ లో గణించాడు. గాసాబాను భాగాహార పద్ధతిలో కనుగొన్న శాస్త్రవేత్త ఎవరంటే యూక్లిడ్. యూక్లిడ్ అనే శాస్త్రవేత్త కనుక్కోవడం జరిగింది. తర్వాత 114వ ప్రశ్న చూస్తే ఏ మరియు బిల కాసాగు ఏ మరియు బిల కాసాగు ఏ అయితే ఏ మరియు బిల కాసాగు ఏ అయితే వాడు ఇచ్చిన ఆప్షన్స్ ఒకసారి పరిశీలిద్దాము. ఏ అనేది బికి కారణాంకము, ఏ అనేది బికి కారణాంకము. సో దీని మీనింగ్ ఏంటి ఒకసారి గమనించండి. ఏ కామా బి అనేది సంఖ్యల కాసాగు ఏ అంటే ఇచ్చినటువంటి రెండు సంఖ్యలలో పెద్ద సంఖ్య అనేది చిన్న సంఖ్య యొక్క గుణిజం అయితే పెద్ద సంఖ్య మనకి ఏమవుతుంది, కాసాగు అవుతుంది. అంటే ఏ అనేది మనకు పెద్ద సంఖ్య అవుతుంది, బి అనేది మనకి ఏమవుతుంది, చిన్న సంఖ్య అవుతుంది. అంటే మనకు ఏ యొక్క ఏమి బి అనేది మనకి ఏమవ్వాలి, ఏకి కారణాంకం అవ్వాలి. బి అనేది ఏమవుతుంది, ఏకి కారణాంకం అవ్వాలి. అది ఎక్కడ ఆప్షన్ లో చూడండి, సెకండ్ ఆప్షన్ లో ఉండాలి. ఇది ఫస్ట్ ఆప్షన్, ఇది తప్పు. మనకు ఏమి బి అనే చిన్న సంఖ్య ఎప్పుడు కూడా పెద్ద సంఖ్య కారణాంకం అవుతుంది కాబట్టి సో బి అనేది మనకి ఏమవుతుంది, ఏకి కారణాంకం అవుతుంది. కాబట్టి మనకి సెకండ్ ఆప్షన్ అనేది రైట్. ఇది మనకు రివిజన్ టెస్ట్ 3 యొక్క సొల్యూషన్స్. నెక్స్ట్ మనం రివిజన్ టెస్ట్ 4లో కలుద్దాం.